హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సత్యవంతుల కథుంటే ఎప్పు పార్వతాన్ని శంకరుడు ఏనాడమన్నాడు. ఆ పార్వతీదేవి ఏమన్నది, నానా ప్రాణేశ్వర, ఈ దేవాల దేవతల మనకన్నా సత్యవంతులు మాత్రం లేరు. అలా నీకన్నా సత్యవంతులు లేరు, నాకన్నా సత్యవంతులు లేరు. అలా హలమనంగా అమృతం విషాన్ని కంటమందు దాచుకున్నాము దేవుళ్ళ మనము. మనకన్నా సత్యవంతులు ఎవరు లేరయ్యా ఓ ప్రాణనాథంగా, ఎవరు లేరు. పార్వతి, మనమే సత్యవంతులము, దేవతలమే సత్యవంతులము. దేవతల కన్నా సత్యవంతులు లేరు. మనమే గొప్ప, మనకన్నా సత్యవంతులు లేరంటానవా? లేదు. పార్వతి తానెక్కటోని కన్నా తల అన్నటోడు మిన్న, తానెక్కటోళ్ళ గొప్పలు అనుకుంటే తాను చెట్టు ఎక్కటోళ్ళ కన్నా తల అన్నటోడు మిన్న అంటారా? పార్వతి, మనకు అన్న గొప్పలు లేరు. లేరు పార్వతి లేరంటానవా? ఉన్నారు. లేరు. నేనా అమ్మోవే, నువ్వే నేనా ఏంది సరిసే నీ జోలికత్త మీ అత్తకత్త పెన్నమ్మలు మాట్లాడుకునే కాడి పోదు, కైచలు వచ్చే కాడి పోతుంది. గాడికి వచ్చే బడివే ఇది కత్తా బడివే. అయితే పార్వతి సత్యవంతులు లేరు, మనమే సత్యవంతులు అంటారు. సత్యవంతులు లేరు, మనమే దేవాల దేవతలు సత్యవంతులు. మనిషి మనకన్నా గొప్పలు లేనే లేరు. అవుతాం అదే కొద్దిగా బెదిరిస్తానా నువ్వు? ఇప్పుడే పెడితే తిండి ఆల్చం లేదు, లేరు అంటాను. అప్పుడే లేరయ్యా, ఉన్నారు. లేరు. అడుక్కుంటావా? ఇంత గత అయితే నేను గంగదేవి దగ్గరికి అన్నవా పాప. అది అయితే నేను ఎట్లా చెప్తే గట్టింటే, ఎట్లా చెప్తే అట్నే ఇంటే. పెట్టినప్పుడు తిన్నప్పుడు వెలవదా, పచ్చడి తాగినప్పుడు వెలవదా, నీది పట్టుకో తాగినప్పుడు ఇంత అంటావు కూడా. అట్లా దేవాల దేవతలు మనకన్నా గొప్పలు లేరని నేనంటాను, ఉన్నారని నేనంటాను. లేరు. ఉన్నరే పార్వతి, నేను ఆ శంకరుడు నువ్వే. మీద పోయే పక్షి, కింద పోయే సీమకు అన్నం పెట్టే ఆధార కర్తను నేను. సప్పండవర్తి సమరక్ష దేశాన్ని కాపాడేది నేను. 10వ అవతారం నీదైతే 11వ అవతారం నాది, అది పరాశక్తిని నేను. లేరు అంటారు. ఉన్నారు. మీరు వండరు మామూలు వండని ఎర్ర పార్వతి ఉన్నారు. ఉన్నారు. ఎవడ పార్వతి? పార్వతి ఏదో నేనే పడిక వేసుకున్నా, నీ ముఖానికి ఎవతచ్చునా? ఇబ్బంది రాకపో. ఆఖరికి మురికాలు పట్టి మరుపులు ఎరుకునేది కూడా నీ ముఖానికి రాదు.
లాస్ట్ కు మురికాల పొంటికి అరుకులు ఏరుకునే నన్ను వేసుకోకపోనా చేసుకోపో నన్ను వేసుకోకపోనా నీకు అరుకులు ఏరుకునే దానికన్నా అధ్వానమైన అయితే చేసుకునేవే నన్ను మంచిగా నల్లికుంటాడా 15 రోజులు అంతా అంటివి ఆ దెబ్బలు తినబడివి నేను ఒక్కదాన్ని పిండికున్న వాళ్ళకి కూడా వాడితే ఇప్పుడు ఏమన్నా అంచేద్దాన్ని కట్టుంటే దానంతా ఇద్దరిని మాట పెడుతుంది ఓర్చుకోవాలి పరం పోగా దాని అర్థమేమో దాని దగ్గర ఉంటే పార్వతి గొప్పలు లేరని నేనంటున్నా ఉన్నారని నువ్వు అంటున్నావా ఉండరే పార్వతి వాళ్ళ ఊరు ఎక్కడున్నదయ్యా భర్తకు భార్య వాళ్ళ భార్య భర్తను వాపి నీతో కష్టాల భార్య అగ్ని కాస్తంలో వాళ్ళని కాలబెట్టకపోతే నేను కొట్టకపోతే మొగను చూస్తే గడ్డిపో తరిగినట్టు గత 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 అనుకోవాలి మొగలంటే ఇవ్వలేదా గడ్డిపోత కన్నా ఖరీదం తీసేస్తావే కూరల ఖరీదే బాబు నిశ్చితంగా ఇచ్చేస్తాను ఇంత మొగల్ని నా పెద్దాన్ని నువ్వు నా మాట లేకపోతే సమస్త మండలాన్ని నేరెట్లా కాపాడుతునే పార్వతమ్మ నాకే చేయలేని ఆధారం అయిన వల్ల నవ్వుడి నాడు గిట్టలే ఒకనాడు కాలంలో అంతా కూడా మంచిగా లేదే పార్వతంటే మంచిగా లేకపోతే అంటేదాన్ని తెచ్చుకోమన్నావు నేను కలుసుకున్నా నీవి దగ్గర గంగి పట్టుకరాలే నీకన్నా చక్కగా సుక్కలు పట్టుకొచ్చినా నేను కలుసుకుంటేనే నీ మీద దాన్ని ఎగిరేదాన్ని మళ్ళీ దాన్ని పట్టుకొచ్చలే నీ మీద ఎగిరేదాన్ని పట్టుకొస్తా నేను తలుసుకుంటే మీ ఇద్దరు ఇది ఎగిరేదాన్ని పట్టుకొచ్చా పడుతున్నావే నేను పొద్దుకు 4 సార్లు తానం పోసి అన్నం పెడితే నాది చేరున్నదట అన్నం ఇవాళ దాని దగ్గరికి దాని అంత రోజు పోయి తరలవాడు మంచుకున్నది నాది ఎర్రగున్నది అయితే బాబు గొప్పలున్నారా నా భక్తులను ఓడించిన తరము కాదు ఈ భక్తులు ఎంత సత్యవంతులో వాళ్ళను నేను అబద్ధమాడిస్తా నాకు మంచమయ్యా నీ నుంచి కాదు 3 గడియల్లో అబద్ధమాడిస్తా నీ తరము కాదే పార్వతి ఒక్క గడియ రానొక్క గడియ అక్కడొక్క గడియ 3 గడియల్లో అబద్ధమాడిచ్చి వస్తా సమస్త మండలాలు కింది మీద అయిన కానీ వాళ్ళు సత్యం తప్పటోళ్ళు కాదు సత్యవంతులా అంత సత్యవంతులు సతీ సావిత్రి కన్నా అంతకన్నా గొప్పలు రాముని భార్య సీతాదేవి కన్నా అంతకన్నా గొప్పలు బ్రహ్మ భార్య సరస్వతి కన్నా బ్రహ్మ భార్య సరస్వతి కన్నా గొప్ప వాళ్ళు విష్ణు భార్య లక్ష్మీదేవి కన్నా లక్ష్మీదేవి కన్నా సత్యవంతురాలు ఎల్లబాల ఎన్నగొల్ల శ్రీదేవి కన్నా శ్రీదేవి కన్నా శీలవంతురాలు రేణుక ఎల్లమ్మ కన్నా సత్యవంతురాలు నాకన్నా అయితే నీ భార్య లంగే నీకు తెలుస్తలేదు నీ భార్య లంగా నీకు తెలుస్తలేదు అయితే అంతకన్నా సత్యవంతురా అంతకన్నా సత్యవంతులు వాళ్ళు అబద్ధవాడితే వాళ్ళ తరముగా
పార్వతి ఎవరైనా పర్వాలేదు నీ భక్తులు నేను ఒక్క గడియలు నా వద్ద వాడిస్తానంటా భక్తులను నేను వద్ద వాడిస్తా నీకున్న ఆశ్రగాలం దగ్గరికి వచ్చిందే పార్వతమ్మ పార్వతి నన్ను పరీక్షించిన నా భక్తుల పరీక్షించినట్టే నా భక్తుల పరీక్షించిన నన్ను పరీక్షించినట్టే ఇక చెప్పుతున్నవి నువ్వు మాట మాట గడ్డాలము కాబట్టి 1,000 పట్టము తోడికి గుళ్ళ తోడి కట్టిండు శివ కంచిపురి పట్టము శివకంచి నగరాన్ని పరిపాలన చేసిన రాజు సిరిదొండరాజు భార్య శుక్కులాంబదేవి పరమ ప్రతివతరాలు ప్రతివత శిరోమణి రాజు వాళ్ళ గర్భాన పుట్టిండు 7 ఏళ్ల కొడుకు ఆ పిల్లగాని పేరు భక్త శ్రీయాలుడు వాళ్ళ ముగ్గురిని అబద్ధం ఆడి బ్రహ్మ విష్ణు ఎవరి తరం కూడా కాదు భూలోక నగరం లోపల నగరాన్ని పరిపాలన చేసినట్టు వాడు సిరిదొండ వారాజు భార్య శుక్కులాంబదేవి వాళ్ళ కడుపులో పుట్టిండు ఒక్క కొడుకు భక్త సిరియాలుడు అబద్ధ వాడరా అన్నమాట తప్పరు నరమానవులు కాదు మనకన్నా గొప్పోళ్ళు భూలోక నగరం లోపల అతను నరమానవులన్నవయ్యా పుట్టడు అబద్ధమాడుతుంది మానవ జాతి పైసకు 10 అబద్ధాలు ఆడుతుంది వాళ్ళు గొప్పనా అవును ఇప్పుడే పోయి నేను వాళ్ళను అబద్ధం ఆడిస్తా గాని కానీ ఒక్క కోరిక ఏమిటి కోరిక అంటే ఎందరు మహిమలు దొరికిన గాని ఎవరవాడ రాజరాజేశ్వరుని మహిమలు మాత్రం ఎవరు తెలవై నువ్వు కూడా నా ఎంబడే రావాలి నువ్వు నా ఎంబడి రావాలి నేను ఇక్కడున్నావనుకో భూలోక నగరం పోయి నీ భక్తులు కష్టపెడతంటే ఇక్కడుండి నువ్వు బండారు బట్టి ఏదో ఉపాధి చెప్తావు వాళ్ళని కాపాడుతావు అందుకే ఎందరు మహిమలు దొరికిన గాని నీ మహిమ ఎవరు తెలవది నువ్వు నా ఎంబడే ఉంటారు నేను ఉడుచుండు అంటే ఉడుకోవాలి లెమ్మన అంటే లేవాలి నేను ఏం చెప్తా గది చెయ్యాలి నీ భక్తులు ఎట్లా అబద్ధం ఆడదు నేను చూస్తానయ్యా పార్వతి ఎప్పటి నువ్వు రావాలి చెప్పుతే గెలిచినోడు గెలిచినట్టు కాదు అయితే నిన్ను అటు తోలి నేను ఇక్కడ మాయమై నీకన్నా 3 గడియల ముందు ఉట్టి ఇక్కడ నుంచి ఒక ముందుకెళ్ళు అక్కడ 3 గడియల ముందు ఉట్టి కొడక సిరిదొండ అటువంటి సిరిదొండ రాజా ఆ బిడ్డ శుక్లాంబదేవి పార్వతిని నేను బంటి పంచాలు కట్టుకుని వస్తాను అదేదో కష్టపెడతాను నువ్వు ఏదైనా ఒక ఉపాయం చేసి వస్తావా అందుకే నిన్ను నేను నమ్మ వాళ్ళు అవస్థపోయినట్ట ఆడేదుంటే నా సిరివెల్ల గొరిగించుకొని నేను శివపురి పట్టణం అడిగే పెట్ట ఒకవేళ వాళ్ళు అబద్ధం ఆడితే నీ 7 కోట్ల ఎర్ర చెల్లెలు 10 కోట్ల పల్ల చెల్లెలు సిరివెల్ల సిరిసు వరించుకొని శివపురి పట్ల విడిచిపెట్టిపోతానని అవును అడిగే పెట్టపో ఒకవేళ వాళ్ళు ఇట్లా అబద్ధం ఆడకపోతే నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు సత్యవంతులే అయితే భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలా అని నందికి మాతేసుకుంటా నాగన్నకు పాలు పోసుకుంటా 9 కోటి లింగాలకు పూజలు ఎప్పటికి నీ సేవ ఎత్తనన్నది ఆ పార్వతమ్మ ఆలకించాడు దాతలాలకునే బాంధవులాలు కొట్లాడి లాగల కాళ్ళు పట్టినట్టుగా ఉగాది పండుగ నాడు పార్వతమ్మ శంకరుణ్ణి పిలుచుకొని పార్వతమ్మ శంకరుని లొల్లి పెట్టుకొని భక్తుల సత్యం ఉత్తరాన్ని బయలుదేరి వస్తున్నారు భార్యగా భర్తలిద్దరు పోదామని పేరు పెట్టి భర్తలు వెళుతున్నది ఏమో తల్లులారో నువ్వు శంకరుడు మరి గెలవద్దు నేను పార్వతాన్ని గెలవద్దంటే 90 ఏళ్ళ పెద్ద వయసురాలు ముసలమ్మ అవతారం నేను కనుక నీకు నిలువ పుష్పాలు రోగము కావాలి పుష్పాలు ఉంటాయి ఎన్నోసార్లు వండి ఇప్పుడు ముందు 3 రాష్ట్ర వండి లక్షల 90 లక్షలు కావాలి నీకు పుష్పాలు రోగం రప్పిస్తానని
పెట్టి అమ్మవారు శివకంచి నగరం అంటే ఈ గబ్బు వాసన మురుగు వాసన ఇళ్ళకెళ్ళి శివునెత్తురు గారుతా అంటే పారి నా మొగడు రా నీ మామని పెదనాయన చిన్న అనుకుంటాను నేను చూసేసుకున్నావా ఇలా అందరికి చూసిన వస్తలే ఏ మూలకు ఇది భూమి సాగరా అరే నేను చూస్తాను కూడా అడుగుతాను ఏంటిదా మా భయం పెట్టించాలి రాంగ పల్లె ఇక్కడ గజ్జి కుక్క గిట్టే అవుతాను ఆ కుక్క ట్రైనింగ్ నేనే ఇచ్చావు కుక్క ట్రైనింగ్ నేనే ఇచ్చావు అది ఊగి ఊగి ఉసుకలాడికి చూసుకోవాలి వచ్చింది అబ్బో ఇది ఇప్పుడు రావాలి ఇంకెంత మంది దినాల కూడి తిని సావాలి రై మరి మీ దినాల కూడా మేము తినడం అబ్బో మీ నలుగురు దినాల కూడి తిన నీ కుక్క ఈ దినాల కూడా మీరు ఘటవతలకి ఘటవతలకి మీరు రారు మీరు రావని అంటారు నువ్వు ముసలు చచ్చిపోతేనే రాలేదు ఫేస్ ఒక్కటైతే సంగమయ్యా పార్వతి అన్న మాట నీ నోటికి రా ఈ కాంచెలు చూడు నీ భక్తులు లేకపోతే ఏదన్నా అంకె తీసుకుతావా లేకుండా పండుకున్నప్పుడు బొండికాయ విసుకుంటావా గందుకనే తీసుకొచ్చి రా ఈ భూలోక నగరం రోగం వచ్చిన ఎట్టుంటారా రోగం వచ్చిన నువ్వు వండు అంటే వంటాలు ఎమ్మంటే లేస్తా తినవంట తింటా వండు అంటుంటాను ఎక్కడ ఈడ ఇప్పుడు కింద రెండు కాళ్ళు కింది కాదన్నా పటపట అంటే మళ్ళీ మళ్ళా లేచింది లేచినవా చెప్పినా తింటావా అంతా అప్పుడు నా గుత్తి గుత్తే నీ చేతిలో పెట్టి గుత్తి మీరు తాళ చేతిలో గుత్తి నడుముల్లో ఉన్నది రాజుల కత్తి రాజుల కత్తి
భక్తుడు ఏమిటయ్య ప్రాణయ్య ప్రాణయ్యో ఏమిటయ్య ప్రాణయ్య ప్రాణయ్యో ఎట్టి బంగారమయ్య ప్రాణయ్యో నీ కళ్ళయ్య ప్రాణయ్యో ఎట్టి కావాలి బంగారం కావాలన్నా ఎలకోటి సంపాదన నీకు కావన్నారమ్మా ఏంటి మాకెందుకురా నీ బంగారం మాకెందుకు కొడుకో ఏంటి మా కట్టు బంగారం మా కట్టు ముదము తోటి 3 కోరికలు ఉన్నాయి మా కోరికలు నెరవేర్చుతారా ముదము తోటి 3 కోరికలు ఉన్నాయి కోరికలు నెరవేర్చుతారా నోరు ముద్ద చావడా ఒక్కసారి పిసుకుతుంది రాది ఇప్పుడు కంచెలు వచ్చిర్రా మీరు ఏమని చెప్పినా అయ్యో సత్తర్ నోరు మీద కదా ఇదేందో కొద్దిగా అయితే అయిపో కొడుక చెప్తారు మీరు కథ చెప్తారు అబ్బో రాదు ఏది కోరుకుంటాను ఇస్తావురా ముదముతోటి 3 కోరికలు ఇస్తారా చేతులు చేయి పైన ఆకాశం సాక్షి చర్మ సాక్షి గిరిల సాక్షి పంచభూతముల సాక్షిగా నేను అన్నమాట తప్ప వద్దవాడ మీ సేవ కొరకు నేను ఏదైనా చేస్తా తల్లి అన్నమాట తప్ప ఏది కోరుకుంటే గడిస్తా ఏది కోరుకున్నది ఇస్తావా యావత్ తెలంగాణ అమ్మి పెట్టి వంట పెడతా ముసుక్కుంటా అంతే ఏది కోరుకున్నది ఇస్తావా ఏది కోరుకుంటే గడిస్తా నా పంచ ప్రాణం ఇవ్వండిస్తా అన్నమాట తప్పవా అన్నమాట తప్పుడన్నది నా దగ్గర తల నరికి మీ చేతిలో పెట్టి వంట పెడతా అబద్ధమాడవా అబద్ధమాడన్నది దొరికినవరా సిరిదొండ రాజా దొరికినవరా సిరిదొండ రాజా కోరగాయ కొడలోలే దొరికినవరా సిరిదొండ రాజా దొరికినవరా సిరిదొండ రాజా దొరికినవరా సిరిదొండ రాజా కోరగాయ కొడలోలే దొరికినవరా సిరిదొండ రాజా దొరికినవరా సిరిదొండ రాజా దొరికినవరా సిరిదొండ రాజా కోరగాయ కొడలోలే దొరికినవరా సిరిదొండ రాజా దొరికినవరా సిరిదొండ రాజా దొరికినవరా సిరిదొండ రాజా కోరగాయ కొడలోలే దొరికినవరా సిరిదొండ రాజా చిక్కినవరా సిరిదొండ రాజా చిక్కినవరా సిరిదొండ రాజా చిక్కమూల బిడ్డోలే చిక్కినవరా సిరిదొండ రాజా చిక్కినవరా సిరిదొండ రాజా చిక్కినవరా సిరిదొండ రాజా చిక్కమూల బిడ్డోలే చిక్కినవరా సిరిదొండ రాజా శక్తిని నేను ఎందరి బైబలు దొరికిన గాని ఆ తల్లి పార్వతీదేవి బైబలు ఎవరు దొరకబోట ఉడకాయ నేను కోరుకుంటున్న మొదటి కోరిక లోపల నా భర్తకు నిలువెల్ల కుష్టాలు రోగం ఉన్నది కుష్టాలు రోగం పోవన్నా ఎన్నో మందులు తీసుకొచ్చి పోతే కానీ రోగం చిరోడు కాదు పలికి రోడు కాదు ఇది రోగం పోతే నిన్ను పట్టుకొని ఊళ్ళో పంటలు విక్కుంటావా కన్నా ఎక్కడ పేరగానే తిరిగొండ రాదు గొప్పోడన్న పేరు నీ పేరు అంటున్నదిరా నా భర్త రోగం పోవాలంటే
గనలేని తెల్ల ఎరుపు కావాలి. గనలేని తెల్ల ఎరుపు తీసుకొచ్చి ఔషధం వేసి ఔషధాన్ని తీసి ఆ ముక్కుల్లో పోతే ఎప్పటి వాళ్ళ రోగం పోతున్నారు. ఆ గనలేని తెల్ల ఎరుపు అంటే ఎక్కడ తిరిగినా కానీ ఆ చెట్టు చాడ మాత్రం దొరుకుతుంది. నీకు దొరకలేదు. ఆ చెట్టు తెస్తే ఔషధాన్ని వేసి నా భర్తకు ఔషధం అని పోసి ఆ రోగం పోతున్నాడు కొడుకు. ఆ చెట్టు తెస్తావురా మంత్రులారా, అయ్యా కొడుకులారా, అయ్యా గనలేని తెల్ల సరుకు తీసుకువచ్చి ఇతనికి ఔషధం చేసి అతని ఎడమ ముక్కుల పోతే తన రోగం తక్కువైతాట. కొడుకులారా, ఆ రోగం ఎంత తక్కువైతే ఒకసారి ముక్కులో నడుగుతుంది. ఆర్య ఇల్లగత్తాను నీకెవరు చేసిర్రా పెళ్లి? లగ్గం చేసినాడు మంచోడు గాని 5 రోజులు వచ్చిన పాడు కావాలి, తాగుడు కాల పాడు కావాలి. ఇక మైరుగాడు పాపరిగాడు వచ్చిండ్రా. మంగళారతి ఎవరు పట్టిర్రు? వచ్చిరాజు గాడు మంగళారతి ఆగో మంగళారతి ఆడబిడ్డ వచ్చింది. రాదబ్బా రాదబ్బా ఎల్లమ్మని తెలుగైంది, పోసమ్మని పొడుగైంది. రాధాబాయి అదే అయితే అయితే కొడుక ఎన్ని చేసిన మంచి కానీ 5 రోజులు వచ్చిన పాడు కావాలే మంచోళ్ళు కాదు. ఎందుకు 2 ఐరన్ కుండలు దేపోర్రా మా పెళ్లి కానీ తోలితే బాగా తాగి 2 ఐరన్ కుండలు చివరి రోడ్డు మీద వాళ్ళు కొట్టుకొని వచ్చిర్రు. ఐరన్ అడ్డంబాయి ఇక కుమ్మరింటి కాళ్ళే అట్టి మూతలు పట్టుకొని వచ్చిర్రు. ఆ కంచెలు జిటా ఫోటో నడుస్తాను దీనికి నాకు. కొడుకులారా, అడుగుతారు ఇతనికి మరి ఎక్కడ దొరుకుతుంది చెప్పవా? తెలియదు. చెప్పరా అది ప్రపంచం లోపల ఎక్కడ తిరిగినా దొరకదు. కొడుకులారా, అయ్యా ఆ గనలేని తెల్ల సరికి ఎక్కడో గనలేని తెల్ల ఎరుకు నువ్వు రేవు కొడక 100 తెలిసిన ఒక్కడే తెలిసిన 100 తెలియదు. ఆ చెరికి ఎక్కడో మీకు తెలుసా కొడుక? ఇడు గొర్రపోతాడు మీరు నా ఇంటిగా లేనారా? ఒక బుక్కెడు బువ్వ, ఒక పావ కైకిలి కాలే ఇలా కైకిలి ఎంత? నీకది పాడగాను కదా. అయితే గనలేని తెల్ల సరికి తీసుకువచ్చి నీకొక్క ఔషధం చేసి పోతే నీ రోగం తక్కువైందని అయ్యగారు బ్రాహ్మణుడు చెప్పిర్రా. సమస్త మండలాలు వడమోసైన నేను గనలేని తెల్ల తెలుగు ఎచ్చలగాక నేను నీకు మాత్రం నీ భర్తను కాపాడి నీ చేతుల్లో పెట్టి ఎక్కడ తిరిగినా నీ ముత్తేతనం మునిగిపోనియని ముత్తేతనము పిల్లకాలం మీరు నిండా నూరేళ్ళు బ్రతికేలా చేసే బాధ్యత నాది. సమస్త మండలము అడవోసి గాలించి దేవలోకాలంటే దేవిపోయి తెస్తా, నాగలోకాలంటే నరికిపోయి తెస్తా. ప్రాణం పోయిన పర్వాలేదు కానీ నేను కలలేని తెలియసరికి చేస్తానయ్యా ఓ బ్రాహ్మణయ్యా. నేను ఆనాడు ఏం చెప్పినా నేను అన్నట్టు